you. My voice is clear. Screen visible. ఆ స్క్రీన్ కనబడుతుందా? Yes, sir. యా Yes, sir. Yes, sir. యా డన్ గైస్. సో ఎస్టర్డే క్లాసెస్ లో వెండర్ కి సంబంధించిన కాన్సెప్ట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలన్నది ఎస్టర్డే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే నిన్న మీరు చేశారా? దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. నిన్నటి క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్లియరా? ఓకే, Yes, sir. యా డన్ గైస్. సో టుడే మనకి వచ్చేసి కాన్సెప్ట్ మనం చూసుకున్నట్లయితే వెండర్ డౌన్ పేమెంట్స్ అంటాం. ఏమని చెప్తాం? వెండర్ డౌన్ పేమెంట్స్. ఈ వెండర్ డౌన్ పేమెంట్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, అసలు డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? ఎనీవన్? ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? డౌన్ పేమెంట్స్ ని ఎందుకు యూజ్ చేస్తాం? Single payment, sir. Advance Hmm? advance amount, sir. Okay, అడ్వాన్స్. sir. Advance మొత్తం amount, ఇస్తే sir. డౌన్ పేమెంట్. ఓకే, వెరీ గుడ్. ఇంకా అడ్వాన్స్ అమౌంట్, వెరీ గుడ్. ఇంకా ఇంకా చెప్పండి, కరెక్ట్ బుల్లెట్ పాయింట్ చెప్పండి. బుల్లెట్ పాయింట్, ఎనీవన్? సే ఎనీవన్ బుల్లెట్ పాయింట్, వన్ వర్డ్ ఆన్సర్. మీకు తెలిసినంత వరకు చెప్పండి అమ్మా. మిస్టేక్స్ ఏం ప్రాబ్లం లేదు, మనం డిస్కస్ చేస్తాం కదా, ప్రాబ్లం ఏం లేదు. నో ఐడియానా? ఓకే, డన్ గైస్. సో ఇక్కడ చూడండి, వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్. సో డౌన్ పేమెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆల్సో రెఫర్ టు యాజ్ అడ్వాన్స్ పేమెంట్స్. అంతే, వన్ వర్డ్ ఆన్సర్. డౌన్ పేమెంట్స్ మీన్స్, వెండర్ డౌన్ పేమెంట్ మీన్స్ అడ్వాన్స్ పేమెంట్స్ అంటే చాలు, సైలెంట్ అయిపోతారు ఇంటర్వ్యూలో కూడా. ఇట్ ఈస్ ఏ పేమెంట్ మేడ్ ఆర్ రిసీవ్డ్ బిఫోర్ ద ఫిజికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వన్స్ ద రిసిపియంట్ ఆర్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అకర్స్, ద డౌన్ పేమెంట్ క్లియర్స్ అగైనెస్ట్ ద ఫైనల్ ఇన్వాయిస్. ఇప్పుడు మనము ఒక వెండర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేయాలి. ఓకే, స్టాక్ ఆర్ గూడ్స్ మనకు కావాలి. ఇప్పుడు మనము ముందుగానే బిఫోర్ వారికి అడ్వాన్స్ పేమెంట్స్ పే చేస్తున్నాం. అడ్వాన్స్ పేమెంట్స్ ఎందుకోసం? ఆ స్టాక్ మనకు కావాలి, మనకు కావాలి. లేదు అంటే మీరు అడ్వాన్స్ పేమెంట్స్ పే చేయకపోతే ఆ స్టాక్ ని ఆ సప్లయర్ వేరే వాళ్ళకి సేల్ చేస్తాడు, వేరే కస్టమర్ కి సేల్ చేస్తాడు. సో కాబట్టి మనకు ఆ స్టాక్ కావాలి కన్ఫామ్ గా అనుకున్నప్పుడు, నీకు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 సరుకు కావాలి. 1,00,000 సరుకులో మీరు ఏం చేస్తున్నారంటే 50,000 అమౌంట్ ముందుగానే పే చేస్తారు, అడ్వాన్స్ గా పే చేస్తారు. అడ్వాన్స్ గా పే చేసినప్పుడు ఆ కస్టమర్ ఏం చేస్తాడంటే మీకే కన్ఫామ్ గా పెట్టేస్తాడు. ఎస్, అతను తీసుకుంటాడు, ముందుగానే అడ్వాన్స్ పేమెంట్స్ పే చేశాడు కాబట్టి. ఓకే, సో మీరు అడ్వాన్స్ పేమెంట్ పే చేయకపోతే ఆ స్టాక్ అతను వేరే వాళ్ళకి ఇస్తాడు. సో కాబట్టి సో డౌన్ పేమెంట్స్ ని, వెండర్ డౌన్ పేమెంట్స్ ఏమంటాం? అడ్వాన్స్ పేమెంట్స్ అని మనం చెప్తాం. ఓకే, వీటికి సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూస్తే, ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ FS00 లో అడ్వాన్స్ టు వెండర్ అని కరెంట్ అసెట్ లో క్రియేట్ చేయాలి. సో అదే అడ్వాన్స్ టు వెండర్ ని, డొమెస్టిక్ వెండర్ ని OBYR లో బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. సో తర్వాత ముందుగా మనకు 1,00,000 సరుకు కావాలి, ముందుగానే 50,000 అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. దీన్ని కేజెడ్ తో డిఫైన్ చేస్తారు. మనకు మెయిన్ గా కావాల్సిన సరుకు ఎంత? 1,00,000. సో 1,00,000 మీన్స్ KR.
సో తర్వాత చెకప్ చేస్తాం. తర్వాత రిమైనింగ్ 50,000 పెండింగ్ ఉంటది కదా! ఆ 50,000ని కేఆర్‌ని కాస్త మళ్ళీ కేఏగా మారుస్తాం. మార్చి ఫైనల్‌గా అమౌంట్ అనేది క్లియర్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేదే వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్. దీన్ని మనం స్పెషల్ జీఎల్ ఇండికేటర్ అని కూడా అంటాం. స్పెషల్ జీఎల్ ఇండికేటర్ అని కూడా పిలుస్తాం. ఓకే. సో అదే. ఇప్పుడు ఈ ప్రాసెస్‌ని ఎలా చేయాలనేది ఎస్ఏపి క్లాస్‌లో టుడే క్లాస్‌లో డిస్కషన్ చేద్దాం. మా అందరు అప్డేట్‌లో ఉన్నారా? ఎప్పటికప్పుడు జరిగిన క్లాసెస్ వరకు? అందరూ అప్డేట్‌లో ఉన్నారు గైస్? యాహ్! ఫస్ట్ ఎఫ్ఎస్ 00కి వెళ్తున్నా. కరెంట్ అసెట్‌లోకి వెళ్ళండి. ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ ఉంది కదా! దీన్ని కాపీ చేసుకుంటున్నా. 5 ఇవ్వండి. కరెంట్ అసెట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, అడ్వాన్స్ టు వెండర్. కంట్రోల్ డేటా, అకౌంట్ కరెన్సీ, లైన్ ఐటెమ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఒకసారి పీడిఎఫ్ చూసుకోండి. చూడండి డౌన్ పేమెంట్స్, రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్ G001, G067. కంట్రోల్ డేటాలో రీకాన్ అకౌంట్ టైప్ ఉంది కదా, ఇక్కడ వెండర్స్. సో ఇక్కడ G001 ఉంది కదా, అది తీసేయండి. G067. INR, vendors, line item display 001, type and description, current assets, advance to vendor. సేవ్ చేయండి. ఇప్పుడు ఈ అడ్వాన్స్ టు వెండర్ తర్వాత ఇక్కడ డొమెస్టిక్ వెండర్, ఈ రెండింటితో మనకు బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి? OBYR /N OBYR. చూడండి, ఏ డౌన్ పేమెంట్ ఆర్ కరెంట్ అసెట్స్, ఎఫ్ పేమెంట్ రిక్వెస్ట్ ఆర్ డౌన్ పేమెంట్స్. 2 టైమ్స్ ప్రెస్ చేయండి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తుంది. రీకాన్ అకౌంట్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్, ఇక్కడ డొమెస్టిక్ వెండర్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్ టు వెండర్, సేవ్. తర్వాత ఎఫ్ ఇలా. తర్వాత ఇప్పుడు మనము అడ్వాన్స్ అమౌంట్ అనేది పే చేస్తాం. F-48 /N F-48 పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్స్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి ఈరోజు. చూడండి, KZ బిఫోర్ పేమెంట్ అడ్వాన్స్ గా పే చేస్తున్నాం, KZ అంటాం దాన్ని.
వెండర్ని సెలెక్ట్ చేయండి. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ అని ఇస్తున్నా. ఏ అని ఇస్తే డి ఫర్ డౌన్ పేమెంట్స్, కే ఫర్ డౌన్ పేమెంట్స్. సో ఇప్పుడు వెండర్కి సంబంధించి చేస్తున్నాం కాబట్టి కే తీసుకోవాలి. అదే విధంగా మీరు లైక్ కస్టమర్కి సంబంధించి తీసుకుంటే డి తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. $50,000 ముందుగా అమౌంట్ పే చేయండి. వాల్యూ డేట్, వెండర్ ఇన్వాయిస్ ఎంట్రీ ఇవ్వండి. ఇక్కడ ఏమంటుంది? యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ వాల్యూ డేట్ ఈస్ నాట్ పర్మిటెడ్. వాల్యూ డేట్ అవసరం లేదంటే తీసేయండి. సో 50,000 టెక్స్ట్ ఇవ్వండి, సేవ్ చేయండి. సో 1 lakh సరుకు మనకు కావాలి. 50,000 ముందుగా అడ్వాన్స్గా పే చేసాం. దీన్ని మనం వెళ్ళి ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? FBL1Nకి వెళ్ళాలి. వెంటనే సెలెక్ట్ చేయండి కళ్యాణ్. ఎగ్జిక్యూట్. ఏది చూపించట్లేదు ఏంటండి? ఆ అమౌంట్ చూపించట్లేదు. ఏం చేయాలి చూపించాలంటే? $50,000 మనం పాస్ చేసాం ఎంట్రీ. ఆ 50,000 చూపించట్లేదు. ఏం చేయాలి? చెప్పండి గైస్. ఆ ఆప్షన్ చూపించాలంటే ఎక్కడ అమౌంట్ టిక్ మార్క్ పెట్టుకుంటే ఆ అమౌంట్ చూపిస్తుంది. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనే ఆప్షన్ వేసి పెడితే ఆ అమౌంట్ అనేది మీకు షో చేస్తుంది. కొంచెం కిందికి డ్రాగ్ చేయండి. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఉందా? కేజెడ్ ఏ ఫర్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఓకే, చూడాలి. ఇప్పుడు 50,000 ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మనకు మెయిన్ గా సరుకు ఎంత కావాలి? 1 lakh కావాలి. ఇప్పుడు 1 lakh కి మనం దాన్ని ఏం చేస్తామంటే మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ చేసుకున్నాం. న్యూ సెషన్ తీసుకుంటున్నా. AB60 సేమ్ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ని సెలెక్ట్ చేస్తున్నా. టుడే డేట్ ఇస్తున్నాను. $1 lakh ఇస్తున్నా. పర్చేజ్ అకౌంట్, సిమ్యులేట్, సేవ్. FBL1N లోకి వెళ్ళి లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా? ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 50,000 ఉంది. ఎందుకు అంటే అడ్వాన్స్ ఇవ్వాలి, మనకే స్టాక్ కన్ఫర్మేషన్ చేయాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ పేమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ 1 lakh ఉందండి. ఒక బైక్ అనేది పల్సర్ బైక్ 1 lakh ఉందనుకోండి, లేదంటే బుల్లెట్ బైక్ అనుకోండి, రాయల్ ఎన్ఫీల్డ్ 2 lakhs అనుకోండి. 2 lakhs లో 1 lakh అడ్వాన్స్ పేమెంట్స్ పే చేస్తుంది. ఎందుకు? 1 lakh పే చేయడం వల్ల నీకు ఆ బుల్లెట్ బైక్ నీకే అని కన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకా రిమైనింగ్ 1 lakh ఉంది, అది మీరు ఈఎంఐలు పెట్టుకుంటారు నెల నెల. మీ దగ్గర నెల నెల ఆ 1 lakh ఏదైతే అమౌంట్ ఉందో దానికి సమ్ ఇంట్రెస్ట్ వేసేసి నెల నెల మీరు 5,000 10,000 పే చేసుకుంటూ ఉంటారు. నెల నెల 5,000 10,000 పే చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో అలా కూడా ఈఎంఐ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. అలా అన్నమాట. ఆ విధంగా మనము రిమైనింగ్ అమౌంట్ ఏదైతే 1 lakh ప్లస్ ఇంట్రెస్ట్ తో కలిపి 1.5 lakh ఎంతో అవ్వచ్చు 1 year కో 2 years కో. ఓకే, అలా కూడా చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు బైక్ షోరూమ్స్లలో,
బ్యాంకులో అప్పు తీసుకుంటారు, అప్పు తీసుకొని నెల నెల పే చేస్తూ ఉంటారు, అలా కూడా చేస్తారు. ఓకే, ఇంకా రిమైనింగ్ ఇక్కడ 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ 50,000 కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది, ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎఫ్డాస్ 54లో ట్రాన్స్ఫర్ చేస్తాం. క్లాస్ అండ్ ఎఫ్డాస్ 54 ప్రాసెస్ డౌన్ పేమెంట్స్. ఇక్కడ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. Enter. In company code Walmart 1 the number range 17 is missing. ఇప్పుడు 17 అనే నెంబర్ కి మనం నెంబర్ రేంజ్ సెటప్ చేసుకోవాలి గ్లోబల్ సెట్టింగ్స్ లో. దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి? ఎనీవన్? వాట్ ఈస్ ద టీ కోడ్? టీ కోడ్ ఏంటి మా? వెండర్ డౌన్ పేమెంట్ సంబంధించిన టీ కోడ్ ఏంటి? ఎనీవన్ ఆన్సర్? ఎనీవన్? గ్లోబల్ సెట్టింగ్స్ లో నెంబర్ రేంజెస్ టీ కోడ్ ఏంటి? నో ఐడియా? 3 lakhs. ఏంటమ్మా? 3 lakhs. 3 lakhs sir vendor number. ఏదమ్మా? 3 lakhs sir. 3 lakhs. Number range 3 lakhs. టీ కోడ్ ఏంటి? నెంబర్ రేంజ్ 17 కి నేను క్రియేట్ చేసుకోవాలి, దానికి టీ కోడ్ ఏంటి? /n FBN1. ఇక్కడ ఎండింగ్ ఎంతవరకు వచ్చింది? 4,000 వచ్చింది. 4,001 to 5,000. F dash 54. చూడండి ఇక్కడ కేఏ మీన్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. మళ్ళీ ఒకసారి దీన్ని ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి సేవ్ చేయండి. డాక్యుమెంట్ 400 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు చూడండి కేజెడ్ కాస్త కేఏగా మారి ఉంటుంది. ఇప్పుడు కేజెడ్ ఉంది కదా, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూడండి కేజెడ్ కాస్త కేఏగా మారింది. ఇక్కడ ఏ అనే ఆప్షన్ వెళ్ళిపోయి అది ఈ ప్లేస్ లోకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఆ 50,000 అమౌంట్ ఏదైతే ఉందో అది టోటల్ గా క్లియర్ చేసేస్తాం. క్లియర్ వెండర్ పేమెంట్ F-53. F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. బ్యాంక్ అకౌంట్ పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 50,000 ఉంది. వెండర్ ని సెలెక్ట్ చేయండి. వాల్యూ డేట్ అవసరం లేదు. చూడండి అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 0. క్లియర్. టోటల్ గా అమౌంట్ అంతా క్లియర్ అయిపోయింది. లిస్ట్ రిఫ్రెష్. క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. ఈరోజు డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి టోటల్ 1 lakh అమౌంట్ అనేది క్లియర్ చేయడం జరిగింది. ఓకే, మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి టోటల్ గా స్టాక్ ఆర్ గూడ్స్ ఎంత కావాలి? ఫస్ట్ నేను 1 lakh ఎంటర్ చేస్తున్నాను, అడ్వాన్స్ 1 lakh ఇస్తున్నాను. నాకు టోటల్ గా స్టాక్ ఆర్ గూడ్స్ కావాల్సింది సప్లైయర్ దగ్గర నుంచి
3 lakhs కావాలి. 3 lakhs కావాల్సి ఉంటే నేను 1 lakh ముందుగానే సప్లయర్‌కి అమౌంట్ పే చేశాను. ఓకే. ఇంక రిమైనింగ్ ఎంతుంది? 2 lakhs ఉంటది. ఆ 2 lakhs‌ని మళ్ళీ ఏం చేయాలి? కేజెడ్ నుంచి కేజెడ్ నుంచి కేఏగా మార్చుకోవాలి. సో, F-48లోకి వెళ్తున్నా. మళ్ళీ ఒకసారి న్యూ ఎంట్రీ పాస్ చేస్తున్నా. టుడే డేట్ ఇవ్వండి. కేజెడ్ ఏ ఈడ ఏ సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కస్టమర్ ఇచ్చేసి ఎంట్రీ పాస్ చేశారంటే రాదు. సో, 1 lakh ముందుగా అడ్వాన్స్ అనేది పే చేస్తున్నాను. ఇప్పుడు వెళ్లి చెక్ చేస్తాను. /FBL1M వెండర్ లైన్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ 1 lakh వచ్చిందా? సో కేజెడ్ ఏ ఫర్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఇప్పుడు నాకు టోటల్ గా స్టాక్ ఆర్ గుడ్స్ కావాల్సింది ఎంత వాల్యూ అంటే 3 lakhs వాల్యూ కావాలి. FB60కి వెళ్తున్నాం. పర్సన్ తీసుకోండి. వెండర్ టుడే డేట్ ఇవ్వండి. రెఫరెన్స్ నెంబర్ ఇవ్వండి. 3 lakhs. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. 3 lakhs ఇవ్వండి. సిమ్యులేట్ సేవ్. ఇప్పుడు మళ్ళీ FB11 లెవెల్ చెక్ చేయండి. ఓకే. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 2 lakhs కావాలి. సో ఇది కేజెడ్ కాస్త కేగా మార్చాలి. ఇక్కడ ఏ ఆప్షన్ అయితే ఉందో అది జెడ్ తీసేసి ఏ వచ్చేస్తుంది. సో దానికి సంబంధించిన టీ కోడ్ ఏంది? F-54. ఇప్పుడు వెళ్ళి చూడండి. మారిపోయి ఉంటుంది. ఇక్కడ ఏ వెళ్ళిపోయింది. జెడ్ ప్లేస్ లోకి ఏ వచ్చేస్తుంది. ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా ఆ 2 lakhs అమౌంట్ ని డైరెక్ట్ గా క్లియర్ చేయొచ్చు. F-53. చూడండి అమౌంట్ మ్యాచ్ అయిందా? అమౌంట్ అంటే 2 lakhs, అసైన్ 2 lakhs, నాట్ అసైన్ 0. క్లియర్. ఇప్పుడు క్లియర్ ఐటమ్స్ లెవెల్ చూడండి. ఇలా ఈ విధంగా వెండర్ డౌన్ పేమెంట్స్ కు సంబంధించి కాన్ఫిగరేషన్ అనేది ఇలా చేయాలి. టుడేతో మనకి 4 టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. వెండర్ సంబంధించిన 4 టాపిక్స్. అకౌంట్స్ పేయబుల్, వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్, వెండర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ డౌన్ పేమెంట్స్. ఈ 4 టాపిక్స్ బాగా నేర్చుకుంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? క్లియరా? యా. సో మీరు సమ్ టైమ్స్ వర్క్ చేసేటప్పుడు
ఎఫ్ఐ యూజర్ లాక్డ్ అని పడుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే SM12లోకి వెళ్ళి ఓకే మీరు క్లియర్ చేసుకోవాలి. అంటే ఎందుకు పడుతుందంటే మీరు వర్క్ చేస్తున్నారు ఎస్ఏపిలో. అదే విధంగా వేరే వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే SM12లోకి వెళ్ళి మీ ఎఫ్ఐ యూజర్ నా ఎఫ్ఐ యూజర్ 42 దీన్ని తీసేసి లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లిస్ట్లోకి వెళ్ళి డేటాని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. ఓకే ఒకటే టైంలో అట్ ఏ టైం చేసేటప్పుడు SM12లోకి వెళ్ళి ఈ యూజర్ నేమ్ మీరు తీసేసి ఈ పైన లిస్ట్లోకి వెళ్ళి Ctrl+A సెలెక్షన్ చేసి డిలీట్ చేయాలి. ఎందుకంటే మీకులాగా చాలా మంది సర్వర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చాలా మంది రిఫ్రెష్ చేయాలి. అప్పుడు సమ్ టైమ్స్ లాక్డ్ స్క్రీన్ అని పడుతూ ఉంటుంది. ఎఫ్ఐ యూజర్ లాక్డ్ స్క్రీన్ అని పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఈ ప్లేస్లోకి వచ్చి SM12లోకి వచ్చి ఆ పని చేయాలి. SM12 ఎఫ్ఐ యూజర్ లిస్ట్ ఈ ప్లేస్లోకి వచ్చి సెలెక్ట్ చేసుకొని Ctrl+A డిలీట్ ఇచ్చారంటే ఇక్కడ ఏదైనా డేటా లాక్ అయి ఉంటే మాత్రం అది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఎంట్రీ పాస్ చేసినా కూడా పాస్ అవుతుంది. గుర్తుపెట్టండి. సో తర్వాత FS00 ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఇక్కడ ఫైండ్ అంటుంది. ఈ ఫైండ్ లో మీరు ఏదైనా నెంబర్ టైప్ చేశారనుకోండి 400001 ఎక్కడదో నాకు తెలియాలి. ఎంటర్ ఇచ్చారంటే అది హైలైట్ అవుతుంది. 400005 కర్సర్ ఆడికి వచ్చి నిలబడుతుంది. అది ఫైండ్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ న్యూగా క్రియేషన్ చేయాలి అంటే క్రియేట్ కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4,06,000 ఉంది. 4,07,000 చేయాలి. కొత్తగా క్రియేషన్ చేయొచ్చు. అడ్మిన్ ఎక్స్పెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ పోస్టేజ్ సేవ్ క్రియేట్ ఓకే లైన్ అండ్ డిస్ప్లే కొత్తగా క్రియేషన్ చేస్తున్నాం కదా డిఫాల్ట్ గా లేవు కాపీ చేయలేదు కదా మనం డైరెక్ట్ గా క్రియేట్ చేస్తున్నాం అందుకు అది సేవ్ అవ్వలేదు. ఇప్పుడు సేవ్ అయిందా చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఏంటి డిస్ప్లే జస్ట్ చూసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు నేను రెంట్ సెలెక్ట్ చేస్తున్నా జస్ట్ దీన్ని చూసుకోవచ్చు దీన్ని ఎడిట్ చేయలేము. చూడండి ఎడిట్ చేయలేము దీన్ని డిస్ప్లే అంటాం. తర్వాత చేంజ్ ఏదైనా ఎడిట్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఏదైనా మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు తీసేయాలన్నా తీసేయచ్చు. దాన్ని మనము ఇలా అనమాట ఇప్పుడు రెంట్ సేవ్ ఒకసారి రిఫ్రెష్ చేయొచ్చు /FS00 చూడండి అకౌంట్ అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్ కాపీ ఏదైనా డేటాని కాపీ చేయాలి. ఇక్కడ 7 వరకు అయిపోయింది కదా ఇప్పుడు 8 ఇస్తున్నా 8 రెంట్ తీసేసి లైక్ ట్రావెలింగ్ అయిపోయిందా ఇక్కడ వచ్చేసి స్టేషనరీ పెట్టింది. సేవ్ చూసారా స్టేషనరీ సేవ్ అయింది. తర్వాత బ్లాక్ ఈ స్టేషనరీ అనే ఎంట్రీ బ్లాక్ చేస్తున్నాను. దీనికి సంబంధించి క్లాస్ ఒకటి తర్వాత చెప్తాను. బ్లాక్ ఫర్ పోస్టింగ్
ఇప్పుడు స్టేషనరీ నేను బ్లాక్ చేశాను. ఈ స్టేషనరీ మీద నువ్వు ఎంట్రీ పాస్ చేసినా కూడా పాస్ అవ్వదు. ఎందుకంటే దట్ జిఎల్ అకౌంట్ బ్లాక్ చేశారు, అందుకోసం అది ఎంట్రీ పాస్ అవ్వదు అని మెసేజ్ ఇస్తుంది. మళ్ళీ తీసేయాలంటే దాన్నే సెలెక్ట్ చేసి బ్లాక్ను తీసేసి సేవ్ చేయాలి. ఇప్పుడు దాని మీద ఎంట్రీ పాస్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ డిలీట్ చేసినా అది డిలీట్ అవ్వదు. దానికి సపరేట్గా వేరే చోట ఉంటుంది డిలీట్ ఆప్షన్, అక్కడ డిలీట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను వాల్మార్ట్ కంపెనీలో ఉన్నా. కంపెనీ కోడ్ చేంజ్. ఇప్పుడు నేను వాల్మార్ట్ కంపెనీలో వచ్చి బయటికి వచ్చేస్తున్నాను. వేరే కంపెనీలోకి వెళ్ళాలి. వేరే కంపెనీలో వెళ్ళగలంటే లైక్ టెస్లా కంపెనీలోకి వెళ్ళాలి. ఇక్కడేమో టెస్ట్ 1 అని మారింది, కానీ ఇక్కడ మారిందా? మారలేదు. అంటే నువ్వేం చేయాలి? జస్ట్ దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తే అప్పుడు టెస్లా 1 కంపెనీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం టెస్లా కంపెనీలో ఉన్నాం ఇక్కడ. ఓకే, బట్ ఇక్కడైతే ఉన్నాం. తర్వాత ఇక్కడ ఉన్నామా? ఒకసారి చెక్ చేయండి. FB60లోకి వెళ్తున్నా. ఇక్కడ ఏముంది? వాల్మార్టే కనబడుతుంది. ఇక్కడ కూడా మార్చుకోవాలి. టెస్లా 1 నా ప్రీవియస్ కంపెనీ మారిందా? పైన కంపెనీ కోడ్ టెస్లా 1 అని ఇక్కడ మారింది, FS00లో మారింది. కానీ ఎంట్రీ పోస్ట్ చేయలేం. కానీ మెయిన్గా ఎక్కడ మారాలా? OB57లో మారాలా. ఎక్కడ మారాలా? మెయిన్గా ఎక్కడ మారాలా? OB57 ఈ ప్లేస్లో FI యూజర్ ఉంటుంది. ఇది ఇక్కడ వాల్మార్ట్ 1 అని తీసేసి ఇక్కడ టెస్లా 1 అని పెడితే అప్పుడు నువ్వు టెస్లా కంపెనీలో ఉన్నట్టు, అప్పుడు పూర్తిగా మారినట్టు కంపెనీ. అంతవరకు అది మారినట్టు ఇక్కడ ఊరికే చూపిస్తుంది, కానీ అక్కడ మారలేదు అని అర్థం. కావాలంటే చూడండి, OB57 ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు మార్చాలా. ఇక్కడ వాల్మార్ట్ ఉంది చూడండి, అంటే నువ్వు ప్రజెంట్ వాల్మార్ట్ కంపెనీలోనే ఉన్నావు అని అర్థం. ఇక్కడ మార్చాలి. ఇక్కడ మారిస్తే అప్పుడు నువ్వు టెస్లాలో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు నువ్వు పూర్తిగా వాల్మార్ట్ కంపెనీలో నుంచి టెస్లా కంపెనీలోకి పూర్తిగా మారిపోయావు అని అర్థం. అప్పుడు టెస్లా కంపెనీకి సంబంధించిన లెడ్జర్స్ వస్తాయి, టెస్లా కంపెనీకి సంబంధించిన వెండర్స్ వస్తారు. లేదంటే అప్పటి వరకు రారు. ఇప్పుడు మళ్ళీ నేను వాల్మార్ట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ వాల్మార్ట్ అని ఇవ్వాలి. వాల్మార్ట్ అని ఇచ్చి సేవ్ చేస్తేనే అప్పుడు నువ్వు మళ్ళీ వాల్మార్ట్ కంపెనీలోకి మారినట్టు. కానీ ఇక్కడ కూడా మార్చుకోవాలి. మళ్ళీ చేంజ్ కంపెనీ కోడ్. చూడండి, వాల్మార్ట్ వచ్చింది కంపెనీ కోడ్, కానీ ఇక్కడ మారలేదు. ఒకసారి జస్ట్ 2 మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తే అప్పుడు వాల్మార్ట్లోకి వచ్చేస్తావు. అదే కదా వెండర్ కూడా ఉంది కదా, వెండర్ కూడా మార్చుకోవాలి. ఇప్పుడు మారిన పైన కంపెనీ కోడ్ వాల్మార్ట్. ఇలా ఈ విధంగా కొన్ని మనం అవసరం ఏంటి మార్చుకుంటాం. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి అప్డేట్, ఇది వచ్చేసి ప్రింట్. ఇది యూజ్ చేయరు, నో యూజ్. క్లియర్ గైస్? ఎనీ డౌట్ మా దీంట్లో? ఈ రోజుతో మనకి అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. క్లియరా? ఎనీ డౌట్స్? యా, డన్ గైస్. ఓకే, సో వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నారా? స్టార్టింగ్ నుంచి చేసుకోకుంటే మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఎవరైనా పెండింగ్ వాళ్ళు ఉంటే ఫస్ట్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? మెయిల్కి మళ్ళీ పంపిస్తారా సార్? ఆల్రెడీ మీకు పంపించాను కదా ప్రీవియస్. నేను డౌన్లోడ్ చేసుకోలేదు సార్ ల్యాప్టాప్ లో. టోటల్ వీడియోస్ మళ్ళీ ఒకసారి యాక్సెస్ ఇచ్చాను చూడండి మీ బ్యాచ్ వాళ్ళకి. ఓకే సార్. ఓకే గైస్,
డన్ Thank మా. you. బాయ్.